అంటే పురుగులే కదా మీ దగ్గర కూడా నేను దానికి ఫుట్ నోట్ రాయలేదు. చాలా మంది దువ్వెనలా గిరిగిరి ఏం జరుగుతుందని అడుగుతున్నారు. అమ్మా మళ్ళీ ఎప్పుడు వస్తావు కొడుక? ఏండ్ల ముచ్చట్లు చెప్పుకునే బుద్ధి తీరకముందే బయలుదేరిన నా చెయ్యిని చేతుల్లోకి తీసుకుంది. గుడ్డి అద్దాల కళ్ళెరుక కురువక కురువక కుండపోతగా కురిసిన వానసుంటి ఆపేక్ష. నువ్వు వచ్చేటాళ్లకు నేను ఉంటానో పోతానో రక్తం మునిగిపోయింది కొడుక. ఇంట్లో ఎప్పుడు చూసినా దువ్వెనలోల గిరిగిరి తిరిగే పిల్లలు లేవు. వెనుక అరల నుండి విరాము లేకుండా కొట్టుకునే మగ్గము వినబడతలేదు. ఎటూ పోలేక ఇంట్లో గాలి బీరిపోయినట్టుంది. సూరత్కు బతకబడిండు కొడుకు. ఈడ నేసిన బట్టలు ఎవరు తీసుకుంటలేరు. రెక్కల కష్టమంతా ఎట్లా పోసినట్టాయి. దారపు కండలు కావాలంటేనే అప్పుల తాడు నరకబడి. ఏండ్ల నుండి సున్నపు జాజులు లేక పాత మట్టి గోడల ఇల్లు అల్కబీర్కు తీసుకుపోతున్న బక్కావు లెక్క బొక్కలు తేలింది. అంతా అయిపోయింది బిడ్డ. వయసు పోరగాళ్ళంతా దేశాలు పట్టిపోయింది. ఎప్పుడు వస్తారో తెలియదు. ఇవాళ రేపు అనుకుంటా కాటికి కాలు చాపుకుంటున్నా. మీరున్న జాగ్రత్త మంచిగా ఉంటుందా కొడుక? ఎంత మంచిగా ఉన్నా బిడ్డల కోసం పానమిచ్చి ఎప్పుడు గుట్లకు వస్తారో అని దినము రాత్రి కళ్ళల్లో వత్తులు వేసుకొని తల్లడిల్లే నీ అసంటి ఆత్మగల్ల తల్లుళ్ళే. అన్నీ ఉంటాయి కానీ అవ్వా, కాయలు కాసిన చేతుల బర్సుదనంతో మెత్తగా చెంపలు గునికి యాడున్నా సల్లగ బతుకు బిడ్డ అని దీవించేది నువ్వు లేవు.